హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము మాట్లాడుకోబోతున్నాం అంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి. బేసిక్గా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే మనం మామూలుగా క్యాలిక్యులేషన్స్ చేసే దాంట్లో ఉపయోగిస్తాం. బట్ అది మనకు తెలియదు అనమాట. ఒక రూల్ ఫాలో అవుతారు ప్రతి ఒక్కరు, బట్ ఆ రూల్ ఫాలో అవుతున్నామని మనకు తెలియదు. కొంతమందికి అయితే ఈ రూల్ గురించే తెలియదు అనమాట, బట్ క్యాలిక్యులేషన్స్ నార్మల్గా చేసి ఉంటారు. అలా చేస్తే ఈ ప్రోగ్రామింగ్ దాంట్లో తప్పు వస్తుంది. నేను స్టార్టింగ్లో ఒక ప్రోగ్రామ్ అయితే చూపిస్తాను, దానికి అవుట్పుట్ అయితే గెస్ చేయండి. తర్వాత మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆన్లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని తీసేసి, ఓకే, ఇక్కడ నేను ఒక అవుట్పుట్ చూపిస్తాను, దానికి అవుట్పుట్ గెస్ చేయండి. ఓకే, క్యాలిక్యులేషన్సే, పెద్ద ఏం కాదు, క్యాలిక్యులేషన్సే. ఏం చేద్దామంటే 2 + 5 × 5 ఏం చేద్దాం -5 చాలే. ఓకే, ఇలా ఉంది. బేసిక్గా ఇలా ఉంది. దీనికి అవుట్పుట్ గెస్ చేయండి. ఓకే, నేను రన్ చేసి చూస్తాను, అవుట్పుట్ గెస్ చేయండి ఫస్ట్. ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు నార్మల్గా మనం చేసే మ్యాథ్స్ ప్రకారంగా. అవుట్పుట్ దీనికి చేస్తే లైక్ వీడు ఫస్ట్ 2 + 5 ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 × 5 అంటే 35 వస్తుంది. 35లోంచి 5 చేస్తే 30 వస్తుంది. అవుట్పుట్ మామూలుగా మనం అనుకునే ప్రకారం అయితే 30 రావాలి, బట్ అవుట్పుట్ చూడండి అక్కడ డిఫరెంట్ వస్తుంది, 22 వచ్చింది. మనం అనుకునేది ఎంత 30. ఎందుకు 22 వచ్చిందంటే ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక రూల్ ఫాలో అవుతుంది. నార్మల్గా క్యాలిక్యులేషన్స్ అలాగే చేయాలి. ఆ రూల్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయితే వెళ్ళదు, మీరైతే టెన్షన్ పడకండి. ఐ థింక్ 10 మినిట్స్ అరౌండ్, లేకపోతే 11-12 మినిట్స్ వెళ్ళచ్చు, అంత మించి వెళ్ళదు. బేసిక్గా ఇక్కడ ఏం రూల్ వాడతారంటే బాడ్మాస్ రూల్ వాడతారు. బాడ్మాస్ రూల్. ఈ రూల్ ఏం పెద్ద ఇదిగా కాదనమాట, చిన్నది. అసలు ఈ రూల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే ఇప్పుడు కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, మనకు తెలుసు. ప్లస్ కానీ, మైనస్ కానీ, మల్టిప్లికేషన్ కానీ ఇలా ఉంటాయి. డివైడెడ్ ఇలా ఉంటాయి. దీనిలో ఒకవేళ ఈ ఆపరేటర్స్ అన్ని పక్కనే వచ్చాయనుకో, ఏది మొదట వాడాలి, ఏది తర్వాత వాడాలి అని ఈ బాడ్మాస్ రూల్ చెప్తుంది. అది ఒక పేరు కాదనమాట, అది ఓన్లీ ఊరికే షార్ట్కట్ కలిపేశారు అంతే. బి అంటే బేసిక్గా బ్రాకెట్స్ అని. కమెంట్ చేద్దాం మనం. బి అంటే బేసిక్గా బ్రాకెట్స్. బ్రాకెట్స్ అని రాసేది, ఇలా రాద్దాం. బి అంటే బేసిక్గా బ్రాకెట్స్, అండ్ ఓ అంటే వదిలేసేయండి. దాన్ని పక్కన పెట్టేసేయండి. ఊరికే ఓ అనేది యాడ్ చేశారు, ఐ థింక్ ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ కోసం ఏమో తెలీదు. ఓ అనేది ఊరికే వచ్చేసింది, దాన్ని పక్కన పెట్టండి. డి. డి అంటే డివిజన్. ఓకే, డివిజన్ సింబల్. అండ్ నేను మాట్లాడదాం మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇలా రాస్తున్నాను వరుసగానే మాట్లాడుకుందాం. ఎం అంటే మల్టిప్లికేషన్, అండ్ ఏ అంటే అడిషన్, ప్లస్, అండ్ ఎస్ ఉంది, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది ఇలా వచ్చింది. ఓకే, అలాగే పెట్టాను. ఓకే, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇవన్నీ ఉన్నాయి కదా. ఏంటి ఇవి, ఎందుకు ఇవి అంటే దీన్ని బట్టే మనకైతే రూల్స్ అయితే ఫాలో అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ మనం దీన్ని అయితే ఓకే ఇప్పుడు చూద్దాం. ఇదేంటంటే ఇప్పుడు బాడ్మాస్ అనేది తీసేద్దాం పైన నుంచి, మనకి కొంచెం కనిపిస్తూ తగ్గుతుంది. ఓకే, దీన్ని ఎలా వాడాలి ఆపరేటర్స్లో అనుకుంటే, బేసిక్గా మనం ఒక క్యాలిక్యులేషన్స్ చేస్తుంటాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 15 × 6 ఈ బ్రాకెట్స్లో 12 + 6 మళ్ళీ -7 5 పెట్టదాం. ఇలా సంథింగ్ ఇలా ఉంది. మళ్ళీ ఈ 5 తర్వాత /5 ఉంది. ఇలా ఉంటే ఫస్ట్ మనం ఇలా చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకు ఆన్సర్ తప్పు వస్తుంది. 12 × 5 చేసుకుంటే వెళ్ళి మళ్ళీ 12 + 6 -5 /5 డిఫరెన్స్ వస్తుంది. అలా మనం చేయకోకుండా ఫస్ట్ ఇదంతా ఎందుకు ఈ ఆర్డర్లో వచ్చిందంటే ప్రయారిటీ బేస్డ్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అన్నా తీసుకో, దాంట్లో ఫస్ట్ పారాంథసిస్ వచ్చిందంటే అంటే ఈ బ్రాకెట్స్ ఇవి వచ్చాయనుకో, దీన్ని బేసిక్గా పారాంథసిస్ అంటారా బ్రాకెట్స్ అంటారా అంటే మెయిన్గా దీన్ని పారాంథసిస్ అంటారు. బ్రాకెట్స్ అంటే ఇవి, స్క్వేర్ బ్రాకెట్స్, ఇవి బ్రాకెట్స్ అంటారు. బట్ దీంట్లో ఎందుకో దీన్ని పారాంథసిస్ అనేసాడు, నో ప్రాబ్లం. బేసిక్గా ఈ పారాంథసిస్కి ఎక్కువ హై ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసామనుకో, పారాంథసిస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చేయాలి, 12 + 6 ఇది చేసిన తర్వాత మిగతావన్నీ చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం, దీన్ని మనం సాల్వ్ చేద్దాం, నో ప్రాబ్లం. ఫస్ట్ దీన్ని డీకోడ్ చేసి ఇది ఎలా వచ్చింది 22 మనకి ఇంత ఆన్సర్ అని దాన్ని మళ్ళీ దీన్ని చేద్దాం. ఓకే,
ఫస్ట్ పారాంథసిస్ ఉంది కాబట్టి ఉందా లేదని చెక్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్లో పారాంథసిస్ ఫస్ట్ ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తాం. సో 12 + 6 18. సో ఆ 18 ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసినాకే తర్వాత వెళ్ళాలన్నమాట. సో డివైడెడ్ బై ఏమైనా ఉందా దీంట్లో అని చెక్ చేయాలి. దీంట్లో డివైడెడ్ బై ఉందా? ఎస్, డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై చేసిన తర్వాతే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ డివైడ్, తర్వాత మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందా అని చూసి మల్టిప్లికేషన్ ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ఇప్పుడు బ్రాకెట్స్ లేదు, డివైడెడ్ లేదంటే దీనికి ఇంకా హై ప్రయారిటీ ఏముంటుంది? సో మల్టిప్లికేషన్. ఒకవేళ మల్టిప్లికేషన్ లేదంటే అడిషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మళ్ళీ అడిషన్ కూడా లేకుందంటే ఇంకా లాస్ట్లో సబ్ట్రాక్షన్. అలా అంటే ప్రయారిటీ బేస్డ్ అనమాట. ఒకటి లేకపోతే ఇంకొకటి. ఒకవేళ బ్రాకెట్స్ ఉంది, మల్టిప్లికేషన్ ఉందంటే ఫస్ట్ బ్రాకెట్స్కి వెళ్తుంది అనమాట ప్రయారిటీ. సో ఫస్ట్ అది జరిగిపోవాలి, దాని తర్వాత నెక్స్ట్ ఏదానికి వస్తుంది? మల్టిప్లికేషన్ వస్తుంది. అలా ప్రయారిటీ బేస్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా మనం చూసుకుని వెళ్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్స్. సో ఏమైనా ఉన్నాయా? పారాంథసిస్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? బ్రాకెట్స్ లేవు, అవాయిడ్ చేసి. సో డివైడెడ్ బై ఏమైనా ఉందా? పోనీ. సో లేదు. ఓకే, మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ ఏముంది? ఇక్కడ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. సో 5 × 5 25. సో 5 × 5 25 చేసేసావు, బాగానే ఉంది. సో మల్టిప్లికేషన్ తర్వాత ఏముంది? అడిషన్. సో అడిషన్ ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే సో 2 + సో ఇదంతా ఒకటే, ఇది చేసేసాం మనం, ఇది చేసేసాం. సో ఇది చేసింటేనే మనకు 25 వచ్చింది. సో దీనికి మనం 2 యాడ్ చేయాలి. సో 2 + 25. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు -5 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ ఏముంది? అడిషన్కి ఉంది. సో 25 + 2 చేయి. సో 27 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? 27 వస్తుంది. సో 27లోంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది? అప్పుడు 22. అదే మనకు అవుట్పుట్లో వచ్చింది. ఇంకొకసారి రన్ చేస్తాం మీకోసం. అదే మనకు 22 వచ్చింది. ఓకే, ఇది మనకు అర్థమైంది. సో ఆ బాడ్ మాస్ రూల్ ఎలా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళి సాల్వ్ చేస్తాం మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. సో దీన్ని మనం చేయడానికి చూద్దాము. లెట్స్ సీ. అక్కడ ఆన్సర్ రాంగ్ వచ్చినా ఏం పర్వాలేదు, అది మన మైండ్ని బట్టి ఉంటుందన్నమాట. క్యాలిక్యులేషన్ అనేది నా కండిషన్లో కొంచెం అటు ఇటు. సో మనకు అర్థమైతే చాలు. ఓకే, ఈ బాడ్ మాస్ రూల్ ఇలా ఉంటుంది. సో ఈ ప్రయారిటీ బేస్ ఇలా ఉంటుంది. సో దీని తర్వాత ఇలా చేస్తారని తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది? సో బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్ ఉంది కదా. సో బీనే బ్రాకెట్స్ ఉంది. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయి. సో 12 + 6. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే సో 12 + 6 ఎంత? 18. సో 18 పెట్టేసుకో. సో దీన్ని కమెంట్ చేద్దాం. ఓకే, కొంచెం బ్యాక్. ఓకే, సో ఇక్కడ 18 పెట్టేసా. సో 18 పెట్టేసిన తర్వాత ఏముంది? సో డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై ఉంది దీంట్లో. సో డివైడెడ్ బై ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్. సో 5 / 5 ఎంత? 1 వచ్చింది. అండ్ ఇది అయిపోయింది. అండ్ డివైడెడ్ బై తర్వాత మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో ఇదేంటి? ఇక్కడ మనం ఏం పెట్టలేదు. ఇక్కడ మనం ఇలా చేస్తే నాకు తెలిసి ఎర్రర్ రావచ్చు, మేబీ. లెట్స్ ట్రై చేద్దాం. సో ఇలా బ్రాకెట్స్ పెట్టినామంటే మనం మ్యాథ్స్లో మామూలుగా మనమైతే మల్టిప్లికేషన్ చేస్తున్నట్లు అర్థం. బట్ జావాలో ఎర్రర్ వస్తుందో రాదో చెక్ చేద్దాం దాన్ని కూడా. సో దీన్ని అయితే ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. లెట్స్ చెక్ ఇట్. ఎర్రర్ వస్తుందో రాదో మనమైతే ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే, ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే అక్కడ ప్లస్ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అండ్ ఎర్రర్ వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ జావాలో ఏంటంటే మీరు మ్యాథ్స్లో మామూలుగా మనం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పారాంథసిస్కి అంటే మనం ఇంటూ అనుకుంటాం. సో 5 × 18 అనుకుంటాం. అంటే 12 + 6 ఎంత వస్తుంది? 18. సో 5 × 18 చేసేసి మ్యాథ్స్లో అనుకుంటాం. బట్ ఇక్కడ ఏదో ఒక ఆపరేటర్ అనేది 2 నెంబర్స్ మధ్యలో ఉండాలి, లేకపోతే అది ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ప్లేస్ చేసుకుందాం ఇక్కడ. సో ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడానికి చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది? 12 + 18 వచ్చింది. ఇక్కడ పైన చేద్దాం. సో 12 + 18 వచ్చింది. ఇక్కడ ప్లస్ పెట్టుకుందాం. ఓకే, సో ఇంకేమైంది? సో డివైడెడ్ బై చేసేసాం. సో పారాంథసిస్ లోపల ఉండేది చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేద్దాం. ఓకే, ప్లస్. సో ఇప్పుడు 12 × 5 60. ఇప్పుడు 60 78. 78లోంచి ఒకటి తీసేస్తే ఎంత? 670. ఓకే 7 సారీ నాకేంటి. ఓకే 60 78. 78లోంచి ఒకటి తీసేస్తే 77. దట్స్ ఇట్. సో ఆన్సర్ 77 వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ ట్రై టు రన్ ఇట్. 77 వచ్చింది. సో ఇలా ఆపరేటర్స్ మధ్య ఏ ఆపరేటర్ ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అన్నీ ఉన్నాయనుకో, సో ఈ ఆర్డర్ బట్టి వెళ్దాం. సో నార్మల్గా కొన్ని చూసి చెప్పేయచ్చు. లైక్ ఇప్పుడు 50 - 25 -10 ఇలాంటివి మనం నార్మల్గా చూసి చెప్పేయచ్చు. సో 50 నుంచి 25 తీసేసావు, 25 నుంచి 10 తీసేసావు. అదే ఇక్కడ మనకి డివైడెడ్ బై వస్తే మనం లెఫ్ట్ టు రైట్ వచ్చేకి లేదనమాట.
సో మామూలు మనం ఇలా వస్తాం. సో ఇలా వచ్చేకి లేదు. అలా వస్తే మనకి 2 ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు 50 - 25 చేసామనుకో ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళా ఏం చేస్తావు, ఇక్కడ వచ్చిన ఆన్సర్తో మళ్ళీ డివైడెడ్ బై 10 చేయాలి. సో అలా కొంచెం ఇది అవుతుంది అనమాట. సో అలాంటి టైంలో నువ్వు సింపుల్గా నాకు ఇలా కావాలంటే సో దీనికి బ్రాకెట్స్ పెట్టేసుకో, ఎలాగైనా హై ప్రయారిటీ అయిపోతుంది. నువ్వు ఇలా ఈకోకుండా కూడా ప్రోగ్రామింగ్లో ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ 25 డివైడెడ్ బై 10 చేసిన తర్వాత 50కి వెళ్తాడు. అది మెయిన్గా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మెయిన్గా బాడ్ మాస్. సో బి అంటే బ్రాకెట్స్, డి అంటే డివైడెడ్ బై, ఎం అంటే స్టార్, అదే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో మెయిన్గా బాడ్ మాస్ రూల్ అంటే ఇది. ఓకే. సో బాడ్ మాస్ రూల్ అని ఎవరన్నా మీ క్లాస్లో అడిగితే సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సో చిన్నది ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటారు దీన్ని. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అది అనమాట. సో ఇంకా రేపటి నుంచి మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. లైక్ రేపైతే చిన్న కాన్సెప్టే, బట్ కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా ప్రోగ్రామింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగచ్చు రేపటి వీడియో. ఎందుకంటే మనం ఇన్పుట్ జావాలో తీసుకుంటాం. మామూలుగా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇన్పుట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. పైథాన్లో చూసుకున్నారనుకో చాలా సింపుల్. సో ఒక ఫంక్షన్ వేసేస్తే సింపుల్ వచ్చేస్తుంది. అండ్ సిలో కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో స్కాన్ఎఫ్ వాడతారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ జావాలో కూడా చాలా సింపులే, బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. ఓకే, ఇదన్నమాట ఈ వీడియో. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి ఇది ఇవాళ వీడియో. సో రేపైతే ఇన్పుట్ క్లాస్ గురించి చూద్దాం సో జావాలో. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి.